హలో గైస్, వెల్కమ్ టు హరి టెక్నాలజీ ఛానల్. ఈరోజు వీడియోలో మనం వితౌట్ కోడింగ్ ఒక వెబ్సైట్ ఎలా బిల్డ్ చేయాలో తెలుసుకోబోతున్నాం. సో ఈ వీడియో చేయడానికి గల మెయిన్ పర్పస్ ఏంటంటే ఇది ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. వాళ్ళ మినీ ప్రాజెక్ట్, మేజర్ ప్రాజెక్ట్లో ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో మనం చూసినట్లయితే ప్రజెంట్ కరెంట్ బయట ప్లాట్ఫామ్స్ అన్ని పెయిడే ఉన్నాయి. సపోజ్ bolt.ai. సో అది ఎక్సలెంట్ ప్లాట్ఫామ్. దాంట్లో కోడింగ్ అనేది చాలా బాగా ఏఐ అనేది జనరేట్ చేస్తుంది. ప్లస్ వచ్చేసరికి అవుట్పుట్ కూడా 95% అక్యురేట్గా ఇస్తుంది. అండ్ మళ్ళీ వచ్చేసరికి కర్సర్ అనే దాంట్లో కూడా మనకి కోడింగ్ అనేది ఏఐ బాగా జనరేట్ చేస్తుంది, అవుట్పుట్ కూడా బాగా ఇస్తుంది. కానీ అవన్నీ వన్ టైం యూజ్బుల్. ఒకసారి యూజ్ చేసామంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా పే చేయాల్సిందే, అప్గ్రేడ్ చేసుకోవాల్సిందే వర్షన్. సో అలా కాదు, బీటెక్ స్టూడెంట్స్కి లేదా కొన్ని చిన్న చిన్న ప్రాజెక్ట్ చేసే వాళ్ళకి ఉపయోగపడడానికి ఫైర్ బేస్ స్టూడియో అనేది బాగా ఉపయోగపడుతుంది. సో మీరు చూసినట్లయితే ఈ ఫైర్ బేస్ స్టూడియో అనేది ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ. ప్లస్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ కావాలంటే అన్ని ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇక్కడ ప్రోటోటైప్ అండ్ యాప్ విత్ ఏఐ అని ఉంది కదా, ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ జస్ట్ కంట్రోల్ V అని కొట్టేసి మీకు కావాల్సిన టెక్స్ట్ ని పేస్ట్ చేస్తే చాలు. సో సపోజ్ వచ్చేసరికి నేను చాట్ జీపీటీ హెల్ప్ తీసుకొని నేను ఒక మెడిసిన్ యాప్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. సో మెడిసిన్ రిమైండర్ యాప్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను చాట్ జీపీటీ నుంచి ఒక ప్రాంప్ట్ తీసుకున్నా, ఆ ప్రాంప్ట్ ని ఇక్కడ పేస్ట్ చేయడం జరుగుతుంది. మీరు చూసినట్లయితే ఇదిగో చూసారా, ఇదంతా నేను చాట్ జీపీటీ నుంచి తీసుకున్నా ప్రీవియస్ గా. ఇదంతా దాని టెక్స్ట్ ఎలా ఉండాలి, ఇంటర్ఫేస్ ఎలా అని చెప్పి ఒక టెక్స్ట్ తీసుకున్నా. సో మనం జస్ట్ దీన్ని ప్రోటోటైప్ విత్ ఏఐ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే చాలు. చేస్తే అది ఆటోమేటిక్ గా జనరేట్ చేసుకుంటుంది కోడ్ అనేది. సో కొంత టైం అనేది తీసుకుంటది. మాక్సిమం ఒక 5 minutes, 3 minutes అలా తీసుకొని మీకు నీట్ గా ప్రివ్యూ అనేది చూపించడం జరుగుతుంది ఇది. సో ఇది అంతేకాదు, మీ నెట్ స్పీడ్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ఇది. సో మీరు చూసినట్లయితే ఇక్కడ బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది, గమనించారా? అదే కలర్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంది. లేఅవుట్ ఎలా ఉండాలి అవన్నీ అదే తీసుకుంటుంది. ఐకాన్స్ ఏం పెట్టాలి అదే తీసుకుంది. సో మనకు మొత్తం అయిపోయినాక ప్రోటోటైప్ దిస్ యాప్ అని వచ్చింది, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇంకా బిల్డ్ చేయడం జరుగుతుంది ఇది. సో చూసారా, బిల్డ్ చేస్తుంది. సో దీనికి కొంత టైం తీసుకుంటుంది. సో మనం వెయిట్ చేయాల్సి వస్తుంది. మినిమం 2 minutes, మాక్సిమం 4 minutes తీసుకుంటుంది. ఇప్పుడు మీరు చూసారా గైస్, ఇక్కడ ఆటోమేటిక్ గా పెండింగ్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అదే ఐడెంటిఫై చేసి కోడ్ అనేది అందులో యాడ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక ఏజెంట్ ఆటోమేటిక్ గా కోడ్ అనేది, ఇప్పుడు సపోజ్ ఒక జావా ఫైల్ ఉంటే జావా ఫైల్లో జావాకు సంబంధించిన కోడ్ అంతా అది యాడ్ చేసేస్తుంది. హెచ్టిఎంఎల్ ఫైల్ అయితే హెచ్టిఎంఎల్ ఫైల్, సిఎస్ఎస్ ఫైల్ అయితే సిఎస్ఎస్ ఫైల్, ఇవన్నీ అవే యాడ్ చేసేసుకొని ఒక ఫోల్డర్ గా క్రియేట్ చేసుకొని మనకు ఒక ప్రివ్యూ చూపించడం జరుగుతుంది. సో మనం దానికోసం ఒక 1 minute వెయిట్ చేయగానే వచ్చేస్తుంది. మీరు చూసినట్లయితే ఇది ఆటోమేటిక్ గా ఎర్రర్స్ కూడా చెక్ చేసుకుంటుంది. మీరు చూసినట్లయితే చూడండి, బాటమ్ లో చెకింగ్ ఫర్ ఎర్రర్స్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే చూసారా గైస్, అదే ప్రివ్యూ ఇచ్చేసింది మనకి ఎలా ఉంటది ఏంది అని చెప్పి. మనకు ఒక ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేసింది. ఇక్కడ వచ్చేసరికి మనం మెడిసిన్స్ ని యాడ్ చేసుకోవచ్చు. సో బేసిక్ గా ఇది ఏం డెవలప్ చేసిందంటే, సపోజ్ మనం ఒక పర్టికులర్ టైంలో ఒక మెడిసిన్ తీసుకోవాలా, మనకి గుర్తుకు రానప్పుడు మనకు ఆటోమేటిక్ గా మన మొబైల్ నుంచి కానీ నోటిఫికేషన్ వస్తే మనం అది చూసుకొని మనం మెడిసిన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలా ఒక సింపుల్ వెబ్సైట్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఇక్కడ మెడిసిన్ ని యాడ్ చేయమంటుంది. సో మనం మెడిసిన్ యాడ్ చేద్దాం. వచ్చేసరికి నేను డోలో యాడ్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి మనం డోసేజ్ ఇవ్వాలా. ఇక్కడ వచ్చేసరికి 2 ఇస్తున్నా. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మనం ఇక్కడ వచ్చేసరికి టైం ఇవ్వాలా. ఇప్పుడు టైం వచ్చేసరికి 149. నేను 150కి నాకు ఒక నోటిఫికేషన్ రావాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మనం వచ్చేసరికి దీన్ని సేవ్ చేద్దాం. సో ఇక్కడ మనకు సేవ్ అయిపోద్ది. సో ఇక్కడ వచ్చేసరికి మనం 150 లోపల వేసేసుకుంటే మనం స్కిప్ లేదా టేకెన్ అని చెప్పి ఆ 2 ఆప్షన్లో కొట్టేయచ్చు. అక్కడే మనకి సేవ్ అయిపోద్ది మనం వేసుకున్నామా లేదా అని చెప్పి.
లేదు మనం 150 అవ్వగానే మనకి నోటిఫికేషన్ అనేది ఆటోమేటిక్ గా పంపిస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి, ఒక 1 మినిట్ వెయిట్ చేద్దాం. 1 మినిట్ వెయిట్ చేయగానే చూసారా మనకి నోటిఫికేషన్ మెసేజ్ అని వచ్చింది, టైమ్ టు టేక్ డోసేజ్ 2. సో నేను వచ్చేసరికి సపోజ్ తీసుకున్నాను అనుకోండి, గ్రీన్ కలర్ లో వస్తుంది, తీసుకోకపోతే రెడ్ కలర్ లో మారిపోద్ది. సో నేను వచ్చేసరికి తీసుకున్నా కాబట్టి ఇది గ్రీన్ కలర్ లో మారిపోయింది. సో మీరు అలా ఏమన్నా మెడిసిన్ ని ఒక పర్టికులర్ టైంలో యాడ్ చేసుకోవాలి అనుకుంటే మీకు అక్కడ నోటిఫికేషన్ బాక్స్ అనేది ఒకటి వస్తుంది, ఒక పాపప్ బాక్స్ లాగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెడిసిన్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి యాడ్ చేసుకున్నాక ఒక పర్టికులర్ టైంలో మీకు నోటిఫికేషన్ అనేది చూపిస్తుంది. సో ఇలా ఇలా వర్క్ అవుతుంది ఈ వెబ్సైట్ అనేది. సో ఇది వితౌట్ నేను ఒక్క లైన్ కూడా కోడ్ అనేది టచ్ చేయలేదు. ఆటోమేటిక్ గా అదే ఏ ఏజెంట్ కోడ్ బిల్డ్ చేసేసి ఆ ఫైల్స్ లో స్టోర్ చేసుకొని రన్ చేసి ప్రివ్యూ చూపించింది మనకి. సో దీంట్లో మనం చేంజెస్ కూడా ఇన్స్టెంట్ గా చేయొచ్చు కావాలంటే. ఇప్పుడు సపోజ్ వచ్చేసరికి నేను యాడ్ మెడిసిన్ బాక్స్ ఉంది కదా, దాన్ని నేను గ్రీన్ కలర్ లోకి మార్చాలనుకుంటున్నా. నేను చెప్తా, CHNG చేంజ్ ది యాడ్ బాక్స్ టు గ్రీన్ కలర్. క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేసేసాను అనుకోండి, ఆటోమేటిక్ గా అది గ్రీన్ కలర్ లోకి మార్చేసుకుంటది అదే. చూడండి ఇప్పుడు ఆటోమేటిక్ గా అదే చేంజ్ చేసుకుంటది. అదే ఐడెంటిఫై చేసుకుంటది ఏ ఫైల్లో ఆ కోడ్ అనేది ఉందో, అదే ఐడెంటిఫై చేసుకుని అదే చేంజ్ చేసుకుంటది. దానికోసం మనం ఒక 1 మినిట్ వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఆటోమేటిక్ గా మనకి కలర్ అనేది చేంజ్ చేసి మనకు చూపిస్తుంది ప్రివ్యూలో. చూడండి, చూసారా యాడ్ మెడిసిన్ అనేది మనకి గ్రీన్ కలర్ లో వచ్చేసింది. ఇలా మనం చేంజెస్ కూడా ఇన్స్టాంట్ గా చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఇంకో ఆప్షన్ ఇచ్చారు, ఎంటర్ యువర్ జెమినీ ఏపీఐ కి. మీరు వచ్చేసరికి ఇక్కడ జెమినీ ఏపీఐ కి ఇచ్చారనుకోండి, ఆ ఏపీఐ కి వాడుకొని మీకు డౌట్స్ వస్తే ఏపీఐ కి వాడుకొని కూడా క్లియర్ చేస్తుంది ఆటోమేటిక్ గా. నెక్స్ట్ వచ్చేసరికి మనం వచ్చేసరికి దీన్ని పబ్లిష్ కూడా చేయొచ్చు, ఆన్లైన్ లో దీన్ని పబ్లిష్ కూడా చేయొచ్చు. సో ఇది గైస్ ఈరోజు మీకు చెప్పాలనుకున్నది. మనం సింగిల్ లైన్ ఆఫ్ కోడ్ కూడా ఎంటర్ చేయకుండా ఆటోమేటిక్ గా మనం వెబ్సైట్ అనేది బిల్డ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనం ఈ గూగుల్ ఫైర్ బేస్ స్టూడియో వాడి మనం ఒక ఓన్ గా వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో నేను ఇది సింపుల్ వెబ్సైట్ మాత్రమే క్రియేట్ చేశాను, ఇది కాంప్లికేటెడ్ దానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఇది మెయిన్ గా స్టూడెంట్స్ కి బాగా ఉపయోగపడుతుంది, ప్లస్ వచ్చేసరికి ప్రాజెక్ట్ చేసే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. సో దీనివల్ల చాలా యూఎస్ ఉన్నాయి. సో దీని లింక్ అనేది మన డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది, దాని మీద క్లిక్ చేసి ఈ రోజే వాడడం నేర్చుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి, సో మీరు కనుక ఈ ఛానల్ కొత్త అయితే దయచేసి హరి టెక్నాలజీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ ఆన్ లో పెట్టుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే.